ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగట్టి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో 278 మందికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలను అందజేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఈ నెల 30న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. మత్స్యకారుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి ఈరోజు ఆయన శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచి మొత్తం 259 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండోది 32% ఎగుమతులు చేస్తున్నాం. దీనివల్ల 16,50,000 మందికి ఉపాధి కలుగుతా ఉంది. మీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఇక్కడ హెచ్ఎల్లలో అన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం, కాలేజీలు తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే ఇచ్చేట్టుగా అన్ని చర్యలను తీసుకుంటాను. ఇక్కడ పెడతామని ఇమ్మీడియట్ గా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో తక్కువ సరాసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదేనని, ప్రజల ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, అందుకు వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది 20,000 చేస్తామని చెప్పి మాట మీద నిలబడి 130,000 మందికి 20,000 చొప్పున ఈ రోజు 280 కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. అలాగే జియో 217 ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవోను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు దృశ్య మాధ్యమ విధానంలో నియామక పత్రాలను పంపిణీ చేశారు. దేశంలోని మొత్తం ఈరోజు 47 వేర్వేరు ప్రాంతాల్లోని 15వ రోజ్గార్ మేళాను నిర్వహించారు. మొత్తం 51,236 మంది కొత్తగా నియామకం పొందగా విశాఖపట్నంలో 278 మంది అభ్యర్థులకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగాలను సాధించే ప్రక్రియలో యువత ఎన్నో ఆనందాలను త్యాగం చేస్తారని, అయితే ప్రభుత్వ సేవలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి అదే ఉత్సాహంతో పనిచేయాలని వారిని కోరారు. దేశ నిర్మాణానికి తోడ్పడాలని కొత్తగా నియామకాలు తీసుకున్న వారికి కేంద్ర మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన ఆర్ సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నామని ప్రకటించారు. ఏనుగుల సంచారాన్ని, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు వన్యప్రాణుల నుంచి ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవిడి గ్రామం వద్ద ఈరోజు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 9 మంది మహిళా ఉపాధి హామీ శ్రామికులు గాయాల పాలైన ఘటన తెలిసి ఆవేదన చెందానని ఉప ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో తెలిపారు. తక్షణమే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ 64,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణ పనులను చేపడుతున్నామని, 3 సంవత్సరాల్లో రాజధాని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వచ్చే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి నారాయణ వివరిస్తూ, ముఖ్యమంత్రిగా రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక రేపు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజుతో 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 100వ సంవత్సరంలోనికి అడుగుపెడుతోంది. దేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన అతి కొద్ది వర్సిటీల జాబితాలో చేరింది. పేద, మధ్యతరగతి విద్యార్థులకెందరికో మెరుగైన విద్య అందించి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. దేశ విదేశాల్లో ఎన్నో కీలక విభాగాల్లో ఏయూ పూర్వ విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఈ నెల 30న జరగనుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కోఆర్డినేటర్ కె సుజాత ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో 2,435 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. విద్యార్థులు 30వ తేదీన ఉదయం 10 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించరని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా మంజూరు చేసే పింఛన్లకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 89,788 మందికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛను పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి వచ్చే పింఛను అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టామని తెలిపారు. అర్హులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తమ ఆధార్ కార్డు వివరాలను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలని ఎంపీ సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీలోపు వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పిస్తే మే 1వ తేదీన పింఛను పొందవచ్చని ఎంపీ తెలిపారు. ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో 278 మందికి కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలను అందజేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8 గంటల 30 నిమిషాలకు వింటారు.